ఫ్రెండ్స్, వి మోడల్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వి మోడల్లోని సిస్టమ్ డిజైన్. మీరు కానీ వి మోడల్ మరియు SDLC యొక్క వీడియోస్, వి మోడల్లోని ఫస్ట్ ఫేస్ అయినటువంటి బిజినెస్ రిక్వైర్మెంట్ ఒక వీడియోని చూడకుండా ఉంటే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియో యొక్క లింక్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ గెయిన్ చేయగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, వి మోడల్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని అంటారని తెలుసుకున్నాం కదా. ఈ యొక్క సిస్టమ్ డిజైన్ అనేది వెరిఫికేషన్ సెక్షన్ కింద వస్తుంది. ఫ్రెండ్స్, సిస్టమ్ డిజైన్లో మనకి డీటెయిల్డ్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క సిస్టమ్ డిజైన్ ఫేజ్ అనేది ఇనిషియేట్ చేస్తారు. ఈ యొక్క డిజైన్ ఫేజ్లో మన ప్రాజెక్ట్కి ఏ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావాలో ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని ఏ విధంగా మన సాఫ్ట్వేర్ మాడ్యూల్స్కి కనెక్ట్ చేసి ఉండాలో నిర్ణయిస్తారు. అంతేకాకుండా మన ప్రాజెక్టు కొన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కమ్యూనికేట్ అయ్యి ఉండవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్, రూటర్స్, వాటితో ఎటువంటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ విధంగా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది సిస్టమ్ డిజైన్లో నిర్ణయిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క డిజైన్ ఫేజ్లో సిస్టమ్ టెస్ట్ ప్లాన్ అనేది టెస్టర్స్ రూపొందిస్తారు. సిస్టమ్ డిజైన్ ఆధారంగా ఈ యొక్క సిస్టమ్ టెస్ట్ ప్లాన్ అనేది టెస్టర్స్ రూపొందిస్తారు. మనం వాటర్ఫాల్ మోడల్లో కూడా ఈ యొక్క సిస్టమ్ డిజైన్ ఫేజ్ అనేది ఉంది. వాటర్ఫాల్ మోడల్లోని సిస్టమ్ డిజైన్ ఫేజ్కి, వి మోడల్లోని సిస్టమ్ డిజైన్ ఫేజ్కి డిఫరెన్స్ ఇంటర్వ్యూవర్ అడిగితే మీరు వి మోడల్లోని సిస్టమ్ డిజైన్ ఫేజ్లో సిస్టమ్ టెస్ట్ ప్లాన్ని టెస్టర్స్ సిస్టమ్ డిజైన్ ఆధారంగా రూపొందిస్తారని చెప్పవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ టు గెట్ notification from us, and also please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.